నమస్తే. నా పేరు బుక్యా చాంపు నాయక్. మాది బల్లుతండ గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా అండి. నేను మాజీ ఉప సర్పంచి, కాంగ్రెస్ పార్టీ. మీరు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్? సార్, నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు మాకు మేడం ఎమ్మెల్యే ఫండ్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ ఎమ్మెల్యే ఫండ్స్ ఉంది మా తండకి. ఆ ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా వచ్చిన పనులతోనే అభివృద్ధి చేసినాం. సీసీ రోడ్లు కానీ, కొన్ని డ్రైనేజీ కానీ, తర్వాత కొన్ని ఏది కరెంటుకి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ, కొన్ని రోడ్లు ఎన్ఆర్ఈ చేసే రోడ్లు కానీ మా తండకు ఏది మండలానికి మా ఊరికి లింకప్ చేసి మేడం ద్వారా వచ్చిన రోడ్లనే ఇప్పటిదాకా దాని మీదనే నడుస్తున్నాం. దాని మీద డెవలప్ ఉందండి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గెలిచిన కారణం నుంచి అయితే మాకు ఆ రోడ్ల విషయంలో కానీ, బీటీ రోడ్లు కానీ ఏం లేవండి. ఇప్పుడు మీరు యువకులు టీఆర్ఎస్ పాలనలో ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి, ఇప్పుడన్నా యువకులకు చేతునిస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్? కంపల్సరీ ఇస్తుంది సార్, ఇస్తుందనే ఆ నమ్మకంతోనే, ఆ భరోసాతోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. అంటే ఈ గ్రామానికి పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉండి, అంటే ఎలక్షన్ ముందులో మీకు ఏమన్నా హామీలు ఇచ్చిందా? ఇచ్చారు సార్. ఏమేమి ఇచ్చారు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు 6 హామీలు, తర్వాత ప్రత్యేకంగా సొంతం తన ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు, డెవలప్మెంట్ కొరకు, అభివృద్ధి కొరకు ఏ సమస్యలు ఉన్నా, డ్రైనేజీ కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ఎస్టీ మా తండ మొత్తం ఎస్టీ కమిటీ హాల్ కానీ, మనకు గుళ్ళకు సంబంధించిన దేవాదాయ శాఖలో గుళ్ళకు సంబంధించిన అన్నీ మేము మా సమస్యలు ఉన్న ఊర్లో మొత్తం చెప్పాము, రాసినాము. మా ఊరు నుండి పొలాలకు పోయే దారులు కూడా బాగలేవు. అవి కూడా దాని మీద మేడం స్పందించి హామీలు కూడా ఇచ్చారు మాకు. అతి త్వరలో కూడా దానికి. మీరు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందింది? నేను ఉన్నప్పుడు సార్, దాదాపు యువకులని, నాతో పాటు ఉన్న యువకులని, నాతో సీనియర్లని అందరినీ కలుపుకొని, సమస్యలు ఇక్కడి నుంచి కాదు, డైరెక్ట్ అక్కడ మనం పోతేనే మేడం దగ్గర నుంచి కొన్ని పనులు వస్తేనే మనకి ఇక్కడ అవుతుంది, మ్యాక్సిమం అయితే ఇక్కడ మనం కొట్లాడుకుంటే రాదు అని అందరినీ కలుపుకొని మేడం దగ్గర పోయి కొన్ని పనులని తీసుకుని వచ్చి గవర్నమెంట్తో ఇటు ప్రజలతో లింకప్ అయి ఉండి వ్యవహారం చేసి అభివృద్ధి చేశాము. కొద్దిగా అయినాయి, ఇంకా కొద్దిగా కావాల్సి వస్తుంది. అయితే రానున్న, అంటే మీరు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఏమైనా ఇప్పించగలిగిరా? ఇందిరమ్మ ఇల్లు దాదాపు ఒక 60-70 ఇల్లులు వచ్చాయి సార్. ఇప్పుడు నేను కట్టుకున్న ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే. ఈ ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లుతోనే కట్టుకొని ఉన్నాం మేము. ఇప్పుడు నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, అప్పుడు డబుల్ బెడ్రూమ్ నియోజకవర్గానికి ఇంత ఇచ్చారు. కానీ మా గ్రామ పంచాయతీ వచ్చేసరికి, మా మండలానికి వచ్చేసరికి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు సార్. అంటే మీ ఏమి డబుల్ బెడ్రూమ్ ఏమి ఇవ్వలేదు అన్నట్టు? ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది కనీసంగా ఒక్కటన్నా ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ కనీసంగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న మీరు ఎంక్వైరీ చేయండి. తండలో ఒక్క ఇల్లు ఉంటే చెప్పండి. అన్ని ఇందిరమ్మ ఇళ్ళతోనే అప్పుడు 60 నుంచి ₹1,00,000 ఇచ్చే ఇందిరమ్మ బిల్లు మీదనే కొద్దిగా డబ్బులతో చేతులు పట్టుకొని కట్టించి ఉన్న ఇళ్ళలో ఉన్నాయి, కానీ డబుల్ బెడ్రూమ్ ఒక్కటన్నా రాలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ప్రవేశపెట్టింది. ప్రజల స్పందన ఏ విధంగా ఉందా సార్? స్టార్టింగ్ 100 రోజుల మధ్య అమలు కావాలి. దాదాపు ఇప్పుడు 4 కంప్లీట్ అయినాయి. ఇంకా 60-70 రోజులు నడుస్తుంది. ఇంకా 30 రోజుల త్వరలో కూడా అది అవుతుంది, కంప్లీట్గా అవుతుంది. దానిపైన వాస్తవంగా ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ప్రతి హామీలు అనేది ఏంటంటే, నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉన్న గ్యారెంటీ స్కీమ్లో పెట్టినవి. అవి ప్రజలకి, పేదోళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడే స్కీమ్లు అవి. కాబట్టి దీని మీద మా స్పందన ఏంటంటే, లేని వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఈ గ్యారెంటీలు అయితే మాకు చాలా మంచిగా ఉంది సార్. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు చెప్పాము, నిన్న మేడం గెలిచి ఇప్పుడు 50 రోజులు కూడా కాలేదు, 50 రోజులు కూడా కాలేదు. ఇప్పటికే మా గ్రామానికి దాదాపు 10-15 లక్షల వరకు ఇచ్చింది మేడం. ఇదివరకు ఏ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ సీసీ రోడ్లు కొన్ని ఉన్నాయి, మొత్తం దాదాపు సీసీ రోడ్లు వేస్తున్నాం, నిన్ననే వేసాము. ఇంకా మేడం మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి మళ్ళీ మీకు ఎంత కావాలన్నా ఇస్తే ఒక బీట్ రోడ్డు శాంక్షన్ అయింది. అది ఆ బీట్ రోడ్డు కూడా ఇది సూర్యాపేటకి, మా ఊరు నుంచి సూర్యాపేట పోవడానికి అదొకటి దారి పెట్టారు. అది కూడా త్వరలో టెండర్లు అయిపోతున్నాయి. ఈ అభివృద్ధి పనులు చేస్తే మ్యాక్సిమం మాకు పార్లమెంట్ ఎలక్షన్లో
మ్యాక్సిమం మా ఉన్న 500 ఓట్లకి 400 ఓట్లు ఎట్టుకోండి మాకు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ తీసుకొచ్చారు? నిన్న సగానికి సగం చేసింది. మీ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? నా 500 ఉన్నారు. ఆ, రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ అధిష్టానం మీకు సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. ఎందుకంటే చేస్తే మీరు యువకులు ఈ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారు? ఇప్పుడు ఉన్న జనరేషన్కి మాకు ఏమేమి కావాలనేది మాకు ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తుంది. అన్ని అప్డేట్ ఇప్పుడు ఆన్లైన్ వ్యవహారాలు కానీ అన్నీ మాకు ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏం కావాలి, ఏ విధంగా ఉండాలి అనేది మాకు అన్నీ తెలుసు. కాబట్టి నేను మ్యాక్సిమం నాకు ఈ సర్పంచ్ అవకాశం ప్రజలు కానీ సీనియర్ కార్యకర్తలు తప్పకుండా నాకు సర్పంచ్ అవకాశం ఇస్తున్నారు. అభివృద్ధి మ్యాక్సిమం చేస్తాను. మీరు సర్పంచ్గా పోటీ చేస్తే ఈ గ్రామ ప్రజలతో పాటు చదువుకున్న యువకులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? తప్పకుండా వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పన, వాళ్ళకి స్టడీ తగ్గట్టుగా వాళ్ళకి ఏ అవకాశాలు, ఏ కంపెనీలో ఏ జాబులు సంబంధించిన గవర్నమెంట్ ఏమేమి పెడుతున్నాయి, ప్రతి మనకు అప్పటికప్పుడు అప్డేట్ దానికి సంబంధించిన వ్యవహారాలు చేసి పలానా కంపెనీలో పలానా ఊళ్ళో మనకి ఏమైనా మన ఊరికి సంబంధించిన కంపెనీలు కావాలా, ఏమైనా అగ్రికల్చర్ రూపంలో ఏమైనా మనకు డెవలప్మెంట్ సంబంధించింది ఇవన్నీ మనకు చూసుకొని యువకులకు సూచనలు ఇవ్వగలుగుతున్నాం. అట్లాగనే మన రాహుల్ గాంధీ జోడో యాత్రల యువకులకు ఎలాంటి ఉత్సాహం వచ్చింది? చాలా వరకు మంచిగా స్పందన వచ్చింది సార్. అంటే జోష్ వచ్చింది. జోష్ వచ్చింది. అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. కంపల్సరీ అవుతుంది. బీఆర్ఎస్కి వేస్తే ఇప్పుడు సెంటర్లో లేదు కదా, బీఆర్ఎస్కి వేసినా ఏం సుఖం లేదు కదా, సెంటర్లో పార్టీ లేదు కదా, వేస్తే కాంగ్రెస్కి వేయాలి. వేస్తేనే ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది. కాబట్టి అభివృద్ధి ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటుంది మనకు, మన స్టేట్కి ఇంకా తెలంగాణకి కొన్ని నిధులు వస్తాయి, ఇంకా మన ఊర్లు మంచిగా బాగుపడుతున్నాయి.